ఆన్లైన్ బెట్టింగ్ ఇప్పుడు చాలా సంచలనమైన టాపిక్. కాకపోతే ఆ కలకలమంతా మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా కనబడుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ని వాళ్ళు ప్రమోట్ చేశారు, వీళ్ళు ప్రమోట్ చేశారు, వాళ్ళందరిని అరెస్ట్ చేయాలని చెప్పి ఏదో చాలా చాలా హంగామా క్రియేట్ అయింది. సో సెలబ్రిటీస్కి అయితే దీన్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళందరిపైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నాకు కూడా కొంచెం ఎక్సైట్ అనిపించేసి ఒకసారి దీని మీద ఒక వీడియో పెడదాము, చూద్దాం సరదాగా, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తామని చెప్పి అంతే. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక వ్యసనము అని చెప్పి అంటున్నారు, ఫైన్. ఇంకా ఈ ఆన్లైన్ బెట్టింగే కాకుండా ఇంకా చాలా వ్యసనాలు ఉన్నాయి కదా. ప్రైమరీగా ఆన్లైన్ బెట్టింగ్ని ఎవరు దానికి అదేవుతారంటే గ్రీడీ, అంటే దురాశ ఉన్నోడు ఆన్లైన్ బెట్టింగ్ మాత్రమే బలిగాడు. ఒక ఆన్లైన్ బెట్టింగ్ లేకపోతే ఇంకేదైనా ఇంకో బెట్టింగ్ ఉంటుంది, దానికి బలి అవుతాడు. సో దురాశ అనేది బలి చేస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ అయి ఉండొచ్చు, ఇంకా వేరే ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఆన్లైన్ బెట్టింగ్ కంటే ఎక్కువ దురాశ. నాకు ఇందులో నేను చిట్కలో డబ్బులు కావాలి, నాకు ఓవర్ నైట్ నేను కోటీశ్వరుని కావాలి అనేది ఒక దురాశ ఉంటుంది కదా. అది ఆన్లైన్ బెట్టింగ్ లాగా కొన్ని లాటరీస్ కూడా ఉన్నాయి కొన్ని స్టేట్స్లలో. మన దేశంలోనే కొన్ని స్టేట్స్లలో లాటరీస్ ఉన్నాయి, కొనుక్కోవచ్చు. కోటీశ్వర్లు రాత్రి అయితే కావచ్చు. దీని బేస్ మీద ఇది కూడా ఉంది. కొన్ని స్టేట్లలో అది లీగల్, కొన్ని స్టేట్లలో ఇల్లీగల్. సో కొంచెం డీప్గా వెళ్తే సిగరెట్ ఉంది. సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ ఏ రకంగానూ హెల్దీ కాదు, బట్ స్టిల్ సిగరెట్ అనేది చాలా లీగల్గా అమ్మబడుతుంది. గుట్కా ఆబ్వియస్లీ. ఇంకా చూసుకుంటే స్టాక్ మార్కెట్ కూడా చూసుకుంటే 70-80% అనొచ్చు డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు. ఇంకెక్కువ ఉంటుంది పర్సంటేజ్, కానీ తక్కువ ఉండదు. సో మేబీ 90% డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు, ఓన్లీ 10% మాత్రమే డబ్బులు వచ్చి ఎక్కడ ఈ బ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా, ఈక్విలిబ్రియం ఉంటుంది. కొందరికి పోతాయి, కొందరికి వస్తాయి. దిస్ ఇస్ వాట్ ఈస్ టర్న్ ఓవర్ అబౌట్. సో స్టాక్ మార్కెట్లో కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ లీగల్. ఎందుకంటే మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దామని. సో సిగరెట్లు లీగల్, గుట్కాలు కూడా కొన్ని చోట్ల బ్యాన్ చేశారు, లీగల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. సో బట్ ఇక్కడ రూట్ కాజ్ ఏంటిది, వై ఆన్లైన్ బెట్టింగ్ ఈజ్ సీరియస్లీ కన్సిడర్డ్ నౌ అంటే, సరే దాన్ని కూడా మళ్ళీ దీని తర్వాత వద్దాం. ఆన్లైన్ బెట్టింగ్ దాన్ని ప్రమోట్ చేస్తారు సెలబ్రిటీస్ని మాత్రం, వాళ్ళపైన కేసులు వేస్తే సరిపోతుందా? ఇప్పుడు దాన్ని బ్రాడ్కాస్ట్ చేసిన ఛానల్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఛానల్స్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, ఇంకా మీకు ఏదైనా ఆల్ మీడియంస్, వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలిగా. ఎందుకు సెలబ్రిటీస్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, వీళ్ళని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే, ఆ టార్గెట్ చేయడానికి వాళ్ళ రీజన్స్ వేరే ఉంటాయి. సో ఎనీవేస్ ఐ అప్రిషియేట్ అన్వేష్, ఎందుకంటే అన్వేష్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను. ఇక్కడ టైం దొరికితే క్యాండిడేట్ యాక్చువల్ నేను క్యాస్టింగ్ చేస్తాను. దాన్ని ఒక పర్టికులర్ ఒక స్లాంగ్ ఉంటుంది, ఒక భయంకరమైన యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది తనకి. ఓకే, అది విషయం పక్కటేస్తే మేబీ తనకు యాక్చువల్గా ఏదో ఈ టాపిక్ తీసుకొని వచ్చేసి దీనివల్ల తను యూట్యూబ్లో ఇంకొంచెం సంపాదించుకోనని అది ఉండదు. ఎందుకంటే ఈజ్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్. ఒక్కొక్క వీడియోకు మేబీ లక్షల కోట్లు రావచ్చు తనకి. తను ఆల్రెడీ ఉన్న టాపిక్స్ పైన చేసుకుంటేనే తనకు వస్తాయి. అనేదో సామాజిక స్పృహతో చేశాడు, గుడ్, అప్రిషియేటెడ్. కాకపోతే అదే ఇప్పుడు చెప్పినట్టుగా వీళ్ళని మాత్రమేనా, ఓన్లీ జనాలను మాత్రమే టార్గెట్ చేయాలా, మరి మీడియంస్ కూడా టార్గెట్ చేస్తామా, చేయగలిగేంత సత్తా ఉందా అనేది పాయింట్. సరే, ఇది పక్కకెట్టేస్తే ఆన్లైన్ బెట్టింగ్ కాకపోతే ఇంకేదైనా బెట్టింగ్ వస్తుంది. ఇది కాకపోతే అది, ఇది కాకపోతే ఏదో వస్తూ ఉంటుంది. మరి దీనికి కంట్రోల్ ఎట్లా? కంట్రోల్ అంటే కొంచెం ఆలోచిస్తే సెల్ఫ్ కంట్రోల్ మాత్రమే అన్నిటినీ అధిగమిస్తుంది. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేనంత మట్టుకి మనం ఎంత చేసినా ఏముండదు. ఇది పోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది. టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉంటుందో, ఎక్కడైతే దురాశ ఉంటుందో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీనికంటే భయంకరమైన ఇంకా ఉన్నాయి, కానీ దాన్ని పట్టించుకోం. సో ఇప్పుడు మనం లీగల్ ఇల్లీగల్ దాని మీదకి వద్దాం, రైట్? ఒక లీగల్కి ఇల్లీగల్కి ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఏది ఎక్కువ ఇవ్వగలుగుతుందో అది లీగల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా లీగల్ అయిపోతుంది. సో లేని పక్షంలో ఇల్లీగల్ అవుతుంది అని అలాగే కనిపిస్తుంది కదా. ఒక్కసారి పాయింట్ బై పాయింట్ ఒకసారి మీరు నోటీస్ చేసి చూడండి. అన్నట్టుగానే సిగరెట్స్ మీద విపరీతంగా ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. సో ఇట్స్ లీగల్ థింగ్. ఈవెన్ లిక్కర్ వల్ల కూడా చాలామంది ఈవెన్ చీప్ లిక్కర్ అని, ఆ లిక్కర్ అని, ఈ లిక్కర్ వల్ల కొన్ని ఫ్యామిలీలు కూడా బలైపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఏంటి ప్రాబ్లం అంటే లిక్కర్ లేనిది గవర్నమెంట్ నడవని పరిస్థితి. ఏ స్టేట్లో చూసుకున్నా కూడా లిక్కర్ నుండి వచ్చే ఇన్కమ్ హ్యూజ్. గవర్నమెంట్ లీగల్ చేసింది. కోర్స్ కొందరు డాక్టర్లు అంటారు రోజు ఒకటి రెండు పెగ్గులు తీసుకుంటే ఆరోగ్యం మంచిది అంటారు. అందరూ ఒకటి రెండు పెగ్గులతో ఆగిపోతారా? ఆగరు. ఇన్కమ్ లేని కూడా దానికి వ్యసనానికి లోనై ఎన్నో రకాలుగా వాళ్ళ కుటుంబ పైన ఇంపాక్ట్ చూపించిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అది లీగల్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగానే గవర్నమెంట్కి ట్యాక్స్లు ఎక్కువ వెళ్తాయి కాబట్టి లీగల్. సో సిగరెట్లు ఇవన్నీ. సో ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ కూడా రేపు మేబీ ఏదైనా కొత్త పాలసీ వచ్చేసి దాని నుండి ప్రాపర్గా గవర్నమెంట్కి ఇంత పర్సంటేజ్ వెళ్తుంది అని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అది లీగల్ అయిపోతుంది. ఇప్పుడు నెత్తినోరు ఎవరైతే కొట్టుకున్నారో వాళ్ళందరూ అన్నీ మూసుకొని కూసుకోవాలి. ఇది అసలు మ్యాటర్. సో సెల్ఫ్ కంట్రోల్ లేనంత మట్టుకు ఎవరిని కాపాడలేరు. ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ కంట్రోల్.